తాతయ్య గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక్కడిగా వస్తున్నాడు, చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఒక 50 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈసారి ఇంటికి పంపించేస్తాను జగన్ అన్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు కాక ఇంకా నలుగురు కలిసినా కాడ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి గడ బేకలేరు. అర్థమైందా? ఎందుకంటావు? ఎందుకంటే ఇవన్నీ పనికిరాక అందరిని తోడు చేసుకుంటున్నారు. ఏమొద్దు, వాళ్ళు స్పష్టమైన మనుగాళ్ళు కానీ మగోళ్ళు కానీ అయితే 175కి 175 సీట్లు ఎవడు కూడా వేసి గెలవమను. ఈ ఓటం ఎట్టయినా ఓడిపోతామని చెప్పి పొత్తులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో ఆయన కాళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు, మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ మోడీ గారు కాళ్ళు పట్టుకొని 3 రోజులుండి దండం పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొని 3వ వాళ్ళని ఆయన తీసుకొచ్చుకున్నాడు పొత్తు. నిన్న స్టేజీ మీద ఏం జరిగింది? స్టేజీ మీద ఏమన్నా మాట్లాడారా? ముగ్గురులో మాట్లాడింది ఒకదానికన్నా ఏమన్నా సంబంధం ఉందా? మోడీ గారు పైకెక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటున్నాడు శాలవ దేశం అన్న. శాలవ ఏడుందాడా? శాలవ లేదు, ఏం లేదు. ఒక పూలు బుక్కే ఇచ్చారా? ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను తీసుకెళ్ళి అవమానపరిచారు. ఎవరు? ప్రధానమంత్రి గారు. అసలు జనం ఉండారు అక్కడ. నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన దాంట్లో 3వ వంతు కూడా రాలా జనం. వాళ్ళు ఎన్ని పార్టీలు గెలిచినాయి? 4 పార్టీలు గెలిచినా కాడ అంతమంది రాలా. వాళ్ళకు ఒకటే ఏడుపు, దిగులు, బాధపడుతున్నారయ్యా. కానీ ప్రధానమంత్రి ఏదైతే ప్రసంగిస్తున్నాగా మైకులు కూడా మొరాయించినాయి. మైకులు 4 సార్లు పోయినాయి. నేను చూస్తానే ఉంటా టీవీలో. 4 సార్లు పోయినాయి. 4 సార్లు పోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం. అంటే ఇష్యూ ఏంటంటే జనంలో స్పందన లేదు, నాయకుల్లో స్పందన లేదు. ఏంది పవన్ కళ్యాణ్ ఇట్ట అంటుంటాడు, పొదుగుకులు ఇట్ట అంటుంటాడు. ఏముంది ఇట్ట అంటమే? అతను ఏమొద్దు, అతన్ని ఆడన్నా కానీ ఇప్పుడు పోటీ చేయడానికి ఖాళీ లేదు. ఏడ పోటీ చేసినా నేను ఓడిపోతానని అతను దేనికి ముందుకు రావటం అసలు. ఎందుకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు? బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఓడిపోవడానికి చేస్తాడు, అంతకన్నా ఏం చేయటం. అది ఎందుకు వాళ్ళకి కాపులు 90,000 పైచీలు కోట్లు ఉన్నాయి కాడ పిఠాపురంలో. కాపులు 90,000 ఉండా కానీ 80,000 ఈయనయే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. మహా ఉంటే ఒక 10,000 వేస్తారేమో ఒకవేళ వేస్తే. అంతకన్నా డిపాజిట్లు కూడా రావు పవన్ కళ్యాణ్కి. అది అస్సలు మాట్లాడే పని అది. అతనికి 24 ఇచ్చాడు కదా, 24లో ఒక్కటి కూడా రాదు. 24 కాదు, 21 కదా. 24 వస్తే మీ పార్టీ వాళ్ళు ఏదైతే 24 సీట్లు ఇచ్చారో ఎద్దవా చేస్తున్నారు. ఇది గాయత్రి మంత్రం గుర్తుపెట్టుకున్నాడు. మరి ఏమైంది ఆ గాయత్రి మంత్రం? ఇప్పుడు 21 సీట్లకు వచ్చారు మళ్ళీ. ఏమి లేదు, 21 సీటు కాదు కదా. 21 దాంట్లో వాళ్ళకి డిపాజిట్ కాదు. అది ఎవరికి? పవన్ కళ్యాణ్కి, జనసేనకి ఏమి రావు అండి. అది ఎందుకంటే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఎన్నైతే చెప్పాడో అన్నీ నేను మళ్ళీ అమలు చేస్తానన్నాడు. కానీ నిన్న వీళ్ళు స్టేజ్ మీద ఒక్క మాట అన్నా చెప్పారా? ముగ్గురులో ప్రధానమంత్రి కానీ, మాజీ సీఎం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ ఎవరన్నా కానీ ఒక్క మాట అన్నా చెప్పారా? ఎవరు ఏం చెప్పలా. వాళ్ళకు వాడిపోతామని సిద్ధంగా ఉంది. చెమట్లో పోసి రేతి నిద్ర పట్టక ఒక్కొక్కడు డొల్లి కింద పడుతున్నాడు మంచం మీద నుంచి.